కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో వెలుగులోకి వచ్చిన కీచక పర్వం తీవ్ర కలకలం రేపుతోంది. విద్యార్థినులను ల్యాబ్ టెక్నీషియన్ సహా పలువురు ఉద్యోగులు లైంగిక వేధింపులకు గురి చేయడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై ప్రభుత్వం సైతం ఫుల్ సీరియస్గా ముందుకెళ్తోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషయంపై ఆరా తీశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సహా పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనలో ఇప్పటికే 4 ఉద్యోగులను సస్పెండ్ చేశారు అధికారులు. ప్రధాన నిందితుడు కళ్యాణ్ చక్రవర్తితో పాటు మరో 3 అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై కాకినాడ మెడికల్ కాలేజ్ దగ్గర మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ నెల 8న స్టూడెంట్స్ నుంచి కంప్లైంట్ మెయిల్ వెళ్లడంతో వెంటనే విచారణ చేపట్టింది కమిటీ. మైక్రోబయాలజీ, పాథాలజీ, బయోకెమిస్ట్రీ విభాగాల్లో కొంతమంది సిబ్బంది తమ పట్ల అసభ్యంగా వ్యవహరించారని 50 మంది విద్యార్థినులు విచారణ కమిటీ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం బయటకు రాకుండా ఉండేందుకు ఇంటర్నల్ మార్కులు తగ్గిస్తాం, పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డట్టుగా వెల్లడించారు. ఇక ఈ వేధింపుల ఘటన బయటకు రావడంతో తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పూర్తి విచారణ తర్వాత కఠిన చర్యలుంటాయన్నారు జిల్లా కలెక్టర్. మున్ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సీరియస్గా ముందుకెళ్తా ఉన్నారు. Naturally, entire team was working. Parallelగా we also briefed government also. ఇవాళ ఇన్ఫాక్ట్ మీడియాలో కవర్ అయిన తర్వాత హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారి వైపు నుంచి, తర్వాత బోత్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, బోత్ ఆఫ్ దెమ్ పర్సనల్లీ ఎన్ష్యూర్డ్, అంటే పర్సనల్లీ డైరెక్టెడ్ us to ensure that very stringent action has. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సత్య ప్రస్తుతం మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సత్య, ఏ ఒక్కరో చేయలేదు, ఏ ఒక్కరినో చేయలేదు, అది కూడా తప్పే. కానీ ఇంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి అంతమంది విద్యార్థినులు మెయిల్ పెట్టారు అంటే ఇంతకాలం ఇది బయటకు ఎలా రాకుండా ఉంది? ఏమంటున్నారు కలెక్టర్? అంటే ఒక్క విద్యార్థి పెట్టిన మెయిల్ మిగతా వాళ్ళందరూ కూడా విచారణలో బయటపడింది. కమిటీ విచారణలో 10ల సంఖ్యలో దాదాపుగా 55 మంది మహిళా స్టూడెంట్స్ ఇక్కడ ఏం జరుగుతుందంతా కూడా పొసగుచ్చినట్లు వెల్లడించారు. అంటే మార్కులు తక్కువ వస్తాయనో, లేదంటే వీళ్ళ ల్యాబ్లో చేసేటువంటి అదంతా కూడా హెచ్ఓడీలకు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అందులో ఎక్కువ పర్సెంటేజ్ మార్కులు వేసి మిమ్మల్ని పాస్ చేయించడం, ఈ రకంగా చేతులు పెట్టి తడమడము, ఈ రకంగా ఏదైతే అసభ్యకరంగా మాట్లాడము, వాట్సాప్లో కొంతమంది నెంబర్లు తీసుకుని మెసేజ్లు పెట్టడం, ఈ రకంగా చేస్తున్నటువంటి కళ్యాణ్ చక్రవర్తి మీద అంటే దాదాపు 60 రోజుల నుంచి, అంటే దాదాపు 2 నెలల నుంచి ఈ వ్యవహారం అంతా కూడా నడుస్తుందంటూ కూడా కొంతమంది ఫిర్యాదులో కూడా పేర్కొన్నారు. అంటే 60 రోజుల పాటు వీళ్ళంతా కూడా అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి నేపథ్యంలో, ఎందుకంటే రంగరాయ మెడికల్ కాలేజీకి ప్రసిద్ధిగాంచిన మంచి పేరుంది, ఎంతో మంది వైద్య విద్యార్థులుగా కూడా అందులో బయటకు వచ్చినటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రిన్సిపాల్ కూడా ఒకటే చెప్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి కళ్యాణ్ చక్రవర్తి మీద గతంలో నేను హెచ్ఓడిగా ఉన్నప్పుడు కూడా ఫిర్యాదులు రాలేదు, నేనే విస్తుపోయేటువంటి విషయాలు కొన్ని వెలుగులోకి వచ్చాయంటూ కూడా ప్రిన్సిపాల్ కూడా చెప్పారు. జిల్లా కలెక్టర్కి కూడా నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి, అంటే యాక్షన్ తీసుకోవాలి, విచారణ లోతుగా చేయాలి. ఎందుకంటే గతంలో కూడా చాలామంది, అంటే రాజమండ్రి జీజీహెచ్లో ప్రత్యేకంగా ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్లో పలు రకాల సంబంధించినటువంటి ల్యాబుల్లో విద్యార్థులు అనేక విభాగాల్లో ఉంటారు. అంటే అక్కడ రక్త పరీక్షలకు సంబంధించినటువంటి టెస్టులు కానివచ్చు, ఇతర టెస్టులు కానివచ్చు, అన్నింటిలో కూడా వీళ్ళు ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే హెచ్ఓడీలుగా ఉన్నారు. ఇందులో కీలకంగా ఉన్నటువంటి ఎవరైతే కళ్యాణ్ చక్రవర్తితో పాటు జమిరాజ్తో పాటు ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నట్టు మైక్రో బయాలజీ సంబంధించినటువంటి గోపాలకృష్ణ, అలాగే మరొక వ్యక్తి ప్రసాదులు, మొత్తం 3 వ్యక్తులను ఉదయం అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకి కళ్యాణ్ చక్రవర్తి స్విచ్ ఆఫ్ చేసి పారిపోగా 2:30 ప్రాంతంలో అతను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గతంలో ఇక్కడ నుంచి ఎవరైతే ప్రాక్టీస్ చేసి వెళ్ళిపోయినటువంటి విద్యార్థులు కూడా వివరాలు సేకరించారు. ఇలాంటి ఘటనలు ఎవరు కూడా భయపడొద్దు. నేరుగా శక్తి యాప్ కూడా ఉంది, శక్తి యాప్లో కూడా మీరు ఫిర్యాదు చేయించట్టు కూడా జిల్లా ఎస్పీ కూడా విద్యార్థులకు సూచించారు. ఎవరైతే ధైర్యం చేసి ఇన్ని రోజుల పాటు చూసి నేరుగా ప్రిన్సిపాల్కి ఒక మెయిల్ పొసగుచ్చినట్టు ఏం జరుగుతుందో అంతా చెప్పడంతో వ్యవహారం 8వ తారీఖున బయటపడింది. నిన్న విచారణ చేపట్టిన వెంటనే రంగంలోకి దిగారు. ఉదయం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి 3 కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ల్యాబ్ వ్యవహారానికి సంబంధించి ఎవరైతే ట్రైనింగ్ తీసుకువీళ్ళంతా కూడా జస్ట్ ఇంటర్మీడియట్ నుంచి అప్పుడే వీళ్ళంతా కూడా ట్రైనింగ్కి వెళ్తున్నారు. వీళ్ళంతా కూడా వొకేషనల్కి సంబంధించిన స్టూడెంట్స్ నేపథ్యంలో ఏం చేయాలో తెలియని పరిస్థితి. అందరూ కూడా 17-18 ఏళ్లకు సంబంధించినటువంటి యువతలు అంటే కాలేజీ స్టడీస్ నుంచి వీళ్ళు ప్రాక్టీస్కి వచ్చారు కాబట్టి ప్రిన్సిపాల్కి చెప్తే ఎక్కడ ఇబ్బంది పెడతారా, అంటే దురుసుగా మాట్లాడడము, చేతులు పెట్టి తడమడము, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, గెంతడము, ఈ రకంగా 705 అంటే ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించినటువంటి 705 సెక్షన్ ప్రకారం చర్యలు తీసుకున్నారు. 4 సస్పెండ్ చేశారు. తదుపరిగా ఇంకా కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా జిల్లా ఎస్పీతో పాటు స్థానికంగా జిల్లా కలెక్టర్ కూడా చెప్పారు. ఎవరో విద్యార్థులు భయపడొద్దు, నేరుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా ఎస్పీ కార్యాలయం ఇప్పుడు తలుపులు తెరిచే ఉంటాయి, ఫిర్యాదు చేయాలంటూ కోరారు ఉన్నతాధికారులు. రైట్ సత్య. కల్తీకల్లు ఘటనలో కీలక పరిణామం ఇది. మత్తులో తూగుతున్న ఎక్సైజ్ శాఖలో ప్రస్తుతం కదలికొచ్చినట్టుగా తెలుస్తోంది. కుమ్మక్కు ఆరోపణలతో ఎక్సైజ్ శాఖ చర్యలు కూడా ఉపక్రమించింది. బాలనగర్ ఎక్సైజ్ ఎస్హెచ్ఓ వేణుకుమార్ సస్పెన్షన్ కి గురయ్యారు. మరో 4 అధికారుల పాత్రపై కూడా దర్యాప్తు మొదలైంది.
ఇప్పటికే కల్తీ కల్లు ఘటనను తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాలతో కల్లు దుకాణాల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. పలు దుకాణాల్లో అల్ట్రాజోలంతో కల్లు తయారు చేస్తున్నట్టుగా అధికారులు భావిస్తున్నారు. ఆయా దుకాణాల నుంచి కల్లు శాంపిల్ సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు. హైదరాబాద్ లోని 3 కల్లు దుకాణాల్లో కల్తీ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో కల్తీ కల్లు కాంపౌండ్లపై ఎక్సైజ్ శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. 7 కల్లు కాంపౌండ్లను సీజ్ చేశారు. వాటి లైసెన్సులు కూడా రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. అలాగే హైదరాబాద్ లో మొత్తం 97 కల్లు కాంపౌండ్లుండగా వాటిలో 50కు పైగా కల్లు కాంపౌండ్లు అక్రమంగా నిర్వహిస్తున్నట్లుగా తేలడం షాక్ కలిగిస్తోంది. వాస్తవానికి కల్లు దుకాణాలు నిర్వహించేందుకు కల్లు గీత కార్పొరేషన్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ ఉన్న కల్లు కాంపౌండ్లకు కొన్ని తాటి చెట్లు కేటాయిస్తారు. వాటి నుంచి మాత్రమే కల్లు తీసుకొచ్చి అమ్మాల్సిండగా దానికి విరుద్ధంగా అల్ట్రాజోలంతో కల్లు తయారు చేస్తున్నట్లుగా ఎక్సైజ్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే అనుమతి లేని కల్లు కాంపౌండ్లపై సీరియస్ యాక్షన్ కు రంగం సిద్ధం చేస్తున్నారు. మరోవైపు కల్తీ కల్లు ఘటనలో మృతులతో పాటు బాధితుల సంఖ్య కూడా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కల్తీ కల్లు ఘటనలో ఇప్పటి వరకు 7 ప్రాణాలు కోల్పోగా బాధితుల సంఖ్య 51కి చేరింది. బాధితులకు నిమ్స్, గాంధీ, ఈఎస్ఐ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. మా ప్రతినిధి జ్యోతి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అవుతున్నారు. జ్యోతి, గతంలో కూడా హైదరాబాద్ లో ఇలా కల్తీ కల్లు తాగిన ఘటనలో కొన్ని కేసులు మనం చూసాం. అప్పుడేదో తూతూ మంత్రంగా చర్యలు తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏకంగా మనుషులు చనిపోయే వరకు వచ్చింది. ఏంటి ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మొత్తం ఎన్ని కల్లు కాంపౌండ్ల మీద యాక్షన్ దిగుతున్నారు? ఇకపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు అధికారులు? టీవీ9 చేస్తున్నటువంటి వరుస కథనాల నేపథ్యంలో కూడా ఎక్సైజ్ శాఖ ఇప్పుడు బాలనగర్ ఎక్సైజ్ ఎవరైతే హెచ్ఓగా ఉన్నటువంటి వ్యక్తిని మాత్రం సస్పెండ్ చేసింది. మరికొంతమంది అధికారులు మాత్రం ప్రస్తుతం విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు కూడా అడిగి తెలుసుకోబోతోంది ఎక్సైజ్ శాఖ అధికారులు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మనం చూసుకుంటూ వచ్చున్నాం, చాలామంది బాధితులు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. మరికొంతమంది చనిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ మొత్తంగా ఈ కల్లులో ఈ ఆల్ఫాజోలానికి సంబంధించినటువంటి డ్రగ్ కలపడం వల్లనే వాళ్ళు తాగి అస్వస్థకు గురయ్యి వాంతులు విరోచనాలు అవుతుండడంతో కూడా ఈ ఉదాంతం అంతా కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఒక కళ్ళు బాధితుడు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఎడిక్ట్ అయిన తర్వాత ఆ కళ్ళు తాగకపోతే కూడా వాళ్ళు బిహేవ్ చేసేటటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. రెగ్యులర్గా కళ్ళు తాగేటటువంటి వ్యక్తులలో మానసికంగా కూడా వాళ్ళు ఆ బిహేవియర్ అంతా కూడా మారిపోతుంది. అంతేకాకుండా రెగ్యులర్గా ఈ అల్ఫాజోలంకి సంబంధించినటువంటి కళ్ళు తాగినప్పుడు కిడ్నీల సమస్య కూడా, కిడ్నీల మీద ఆ ఎఫెక్ట్ అనేది పడుతుందంటూ కూడా చెప్తున్నారు అధికారులు. అంతేకాకుండా కళ్ళు అనేది ఒక న్యాచురల్గా వచ్చేటటువంటి లిక్విడ్, అలాంటిది వీళ్ళు మొత్తం కూడా ఆల్ఫాజోలంని వాటర్లో కలిపి ఆ వాటర్నంతా కూడా వీళ్ళు అదే కళ్ళు స్మెల్ వచ్చే విధంగా కూడా ఎవరైతే ఎడిక్ట్గా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు అది తాగడము, ఆ తర్వాత ఈ విధంగా చనిపోవడము, బాధితులుగా మారడము ఈ ఘటనలో మనం చూస్తూ ఉన్నాము. అయితే ఒక కేజీకి సంబంధించినటువంటి ఆల్ఫాజోలం 10 లక్షల రూపాయల ధర ఉంటుంది. ఒక 10 గ్రాముల ఆల్ఫాజోలం వాటర్లో కలిపితే దాదాపు ఒక పెట్టెలో దాదాపు 12 సీసాలు ఉంటాయి. ఆ విధంగా ఆ పెట్టెలని దాదాపు 100 పెట్టెల తయారీ కింద ఆ కళ్ళును తయారు చేసి ఈ విధంగా మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇకపోతే గర్భిణీ స్త్రీల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చాలా వరకు కొంతమంది గర్భిణీ స్త్రీలు ఎప్పుడైతే ఈ అల్ఫాజోలానికి సంబంధించినటువంటి కళ్ళు తాగితే వాళ్ళ సిజేరియన్ టైంలో ఇచ్చేటటువంటి మత్తును సైతం కూడా వాళ్ళకి అది ఎక్కట్లేదంటూ డాక్టర్స్ ఇది అధికారుల దృష్టికి గతంలోనే తీసుకెళ్లారు. అయినప్పటికీ కూడా ఎక్కడా ఎటువంటిది కూడా ఇది మానకుండా అక్రమంగా ఇష్టానుసారంగా ఉన్నటువంటి 97 కళ్ళు కాంపౌండ్లో దాదాపు 50కి పైగా కళ్ళు కాంపౌండ్స్ అన్ని అనుమతి లేకుండా రన్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇష్టానుసారంగా ఇవి ఏదైతే టోడీ కార్పొరేట్ సంస్థ సంబంధించి వీళ్ళకు కొన్ని తాడి చెట్లను కేటాయిస్తారు రేషన్ రూపంలో, ఆ కళ్ళుని తీసుకొచ్చి అమ్మేయాలి. కానీ అలాంటిది ఏదీ చేయకుండా వీళ్ళు ఇష్టానుసారంగా అసలు కళ్ళు అనే పదానికి వీళ్ళు తీసేసి కేవలం వాటర్లోనే ఆల్ఫాజోలంతో పాటు ఇంకా వేరేవన్నీ కెమికల్స్తో కూడినటువంటి రసాయనాలన్నింటినీ కలిపి విధంగా మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో టీవీ9 వరుస కథనాలు చేస్తుండటంతో పాటు మరొక వైపు అసలు కల్తీ కళ్ళుకు సంబంధించి ఏ విధంగా తయారు చేస్తారనే అంశం మీద ఈరోజు రాత్రి 8 గంటలకు టీవీ9 ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్టు మనం చూడబోతున్నాం. ప్రతీష. రైట్ జ్యోతి. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇన్వెస్టిగేషన్ మళ్లీ ఊపందుకుంది. ఇవాళ సిట్ విచారణకి రిటైర్డ్ ఐఏఎస్ రజత్ భార్గవ్ హాజరయ్యారు.
మెడికల్ సర్టిఫికేట్స్ తో పాటు విచారణకి వెళ్లిన రజత్ పై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎవరి ఆదేశాల్ని పాటించారు, ఏ నేతల ఇన్వాల్వ్ అయ్యారు, వారిచ్చిన ఆదేశాలేంటి, మీరు చేసిందేంటి అంటూ పదుల సంఖ్యలో ప్రశ్నలు సంధించారు అధికారులు. ఇక మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరోమారు సిట్ నుంచి పిలుపు వచ్చింది. రేపు విచారణకి హాజరు కావాలంటూ విజయసాయికి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు అధికారులు. ఉదయం 10 గంటలకి రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఏప్రిల్ 18న ఒకసారి విచారణకి హాజరయ్యారు ఆయన. గత విచారణలో సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ అక్రమాల్లో ప్రధాన సూత్రధారి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని ఆరోపించారు. మద్యం పాలసీపై తన సమక్షంలోనే 3 సార్లు సిట్టింగ్లు జరిగాయని, కానీ ఆ పాలసీతో తనకి సంబంధం లేదన్నారు విజయసాయిరెడ్డి. మరి రేపటి విచారణలో ఇంకెలాంటి షాకింగ్ విషయాలు వెల్లడిస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో కేసిరెడ్డి రాజశేఖర్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా మొత్తం 11 మంది అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, ఇవాళ సిట్ విచారణకి రిటైర్డ్ ఐఏఎస్ రజత్ భార్గవ్ హాజరయ్యారు. ఆయన్ని ఎటువంటి ప్రశ్నలు సంధించారు అధికారులు, అలాగే ఆయన ఎటువంటి ఆన్సర్స్ ఇచ్చారు, అండ్ ఈ కేసుకు సంబంధించి ఇదే లాస్ట్ నిందితులను విచారించడం, ఇదే లాస్ట్ విచారణ అని చెప్పేసి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు నిజం? అప్డేట్స్ ఏంటి? సో దాదాపుగా లిక్కర్ స్కామ్కి సంబంధించి కీలకమైనటువంటి ఆధారాలు ఇప్పటికే సిట్ సేకరించింది. అందులో భాగంగానే ఇప్పటికే రజత్ భార్గవ గతంలో ఆయన గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ స్పెషల్ సెక్రటరీగా పనిచేశారు. ఆయనకి సంబంధించినటువంటి గతంలో కూడా విచారణ కొనసాగింది. అలాగే ఇదే కేసులో విజయసాయిరెడ్డికి సంబంధించి కూడా విచారణ జరిగింది. వారిని మరోసారి రావాలంటూ సిట్ ఆదేశించినటువంటి నేపథ్యంలో సో ప్రస్తుతం సిట్ కార్యాలయంలో ఆయనకి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతోంది. గత వారం రోజులుగా కూడా సిట్ అధికారులు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ను దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే కీలకమైనటువంటి అన్ని వివరాలను కూడా అందరి నుంచి కూడా అడిగి తెలుసుకుంటున్నారు. వారి స్టేట్మెంట్లు కూడా రికార్డు చేస్తూ ఉన్నారు. దాదాపుగా ఈ కేసు పూర్తిగా ఒక కొలిక్కి వచ్చిందని కూడా సిట్ భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు 40 మందిని నిందితులుగా చేర్చారు. అయితే ఈరోజు రజత్ భార్గవ్కి సంబంధించి విచారణకు పిలవడానికి ప్రధాన కారణం ఆ రోజు లిక్కర్ స్కామ్కి సంబంధించి జరిగినటువంటి మొత్తం వ్యవహారం వెనుక కూడా రజత్ భార్గవ్కి సంబంధించి పూర్తిగా అవగాహన ఉంది. మరోవైపు ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి స్పెషల్ సెక్రటరీగా ఈయన పనిచేశారు. అయితే ఏపీబీసీఎల్కి సంబంధించినటువంటి స్పెషల్ ఆఫీసర్గా వచ్చినటువంటి సత్యప్రసాద్, అలాగే వాసుదేవరెడ్డి ఎండీగా ఉన్నటువంటి వీరిద్దరి కన్సర్న్లో రాజకేశ్ రెడ్డి నేతృత్వంలోని మొత్తం లిక్కర్కి సంబంధించినటువంటి దందా నడిచింది. అనుమతులు లేకుండా కొన్ని డిస్టిలరీ నుంచి కొనుగోలు చేయడం కావచ్చు, ప్రైస్ ఇంక్రీజ్ చేయడం కావచ్చు, ముడుపులకు సంబంధించి వసూలు ప్రక్రియ చేపట్టడం కావచ్చు, ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి లిక్కర్ అమ్మకాలు కొనుగోలుకు సంబంధించినటువంటి మొత్తం రిపోర్ట్ని ఎప్పటికప్పుడు పంపించడం కావచ్చు, అలాగే అనుమతులు లేకుండా ధరలు పెంచి డిస్టిలరీ నుంచి అక్రమంగా వసూలు చేసినటువంటి వ్యవహారాలు కావచ్చు, మొత్తం ప్రైవేటు వ్యక్తుల పాత్ర ఉంది. అయినప్పటికీ కూడా నాడు సీనియర్ ఐఏఎస్గా ఉండి వీటిని అడ్డుకోవడంలో ఎందుకు వెనకబడ్డారు, అలాగే సత్యప్రసాద్కి సంబంధించి వాసుదేవరెడ్డికి సంబంధించి ఇద్దరు కూడా ఐఏఎస్ను శాసించే స్థాయిలో ఈ కేసుకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి రాజకేశ్ రెడ్డి నేతృత్వంలో ఈ మొత్తం వ్యవహారం నడుస్తుంటే ఎందుకు మౌనం దాల్చారు, ఎవరి ప్రమేయంతో ఎందుకు ఈ మొత్తం వ్యవహారం పైన చర్యలు తీసుకోవడం కానీ, వాటిని అడ్డు చెప్పడం కానీ, లేదా వాటిని నియంత్రించడం కానీ చేయలేదంటూ కూడా సిట్ ప్రశ్నిస్తూ ఉంది. ఈ మొత్తం వ్యవహారం వెనుక రజత్ భార్గవ్కి తెలిసే జరిగింది అనేది ప్రధానంగా సిట్ భావిస్తుంది. అందులో భాగంగానే రజత్ భార్గవ్కి సంబంధించి విచారణ రావాలంటే చాలా స్పష్టంగా చెప్పింది. ఆయన మొదట విచారణకు హాజరు కావాలని చెప్పినప్పటికీ కూడా ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు మొత్తం రంగం సిద్ధం చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా విచారణకు రావాల్సింది అంటూ కూడా సిట్ చాలా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన తనకు సంబంధించినటువంటి వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉన్నాను, వైద్యం తీసుకుంటూ ఉన్నాను, అనారోగ్యంతో ఉన్నానని చెప్పినప్పటికీ కూడా మెడికల్ సర్టిఫికేట్స్తో రావాలి, ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సినట్టు కూడా సిట్ తేల్చి చెప్పింది. అందులో భాగంగా ఆయన విచారణకు హాజరయ్యారు. మీడియా కంట పడకుండా నేరుగా ఆయన సిట్ కార్యాలయం చేరుకున్నారు. ఆయన మధ్యాహ్నం నుంచి కూడా సిట్ అధికారులు విచారిస్తూ ఉన్నారు. ఏదైతే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి కర్త కర్మ క్రియ కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని గతంలో విజయసాయిరెడ్డి చెప్పారో, ఈ కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కనుసరణలో మొత్తం వ్యవహారం నడిచినప్పటికీ కూడా ఎందుకు ఈ యొక్క వ్యవహారాన్ని అడ్డుకోవడంలో రజత్ భార్గవ అడ్డు చెప్పడంలో ఎందుకు వెనకబడ్డారు, ఎందుకు ఎక్కడా కూడా వాటిని నియంత్రించలేదని ప్రధానంగా సిట్ ప్రశ్నిస్తూ ఉంది. ఈ మొత్తం లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి ప్రమేయంలో రజత్ భార్గవకు సంబంధించిన రోల్ ఏంటనే కొనలో కూడా ప్రస్తుతం సిట్ ఆరాధిస్తోంది. ప్రస్తుతం సిట్ కార్యాలయంలో విచారణ అయితే జరుగుతోంది. ఒకవేళ సిట్ కనుక రజత్ భార్గవకు సంబంధించినటువంటి సమాధానాలపైన పూర్తిగా సంతృప్తి చెందకపోతే ఆయన కూడా నిందితుడిగా చేర్చేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక విషయంలో అలిగిన రాజా సింగ్ జూన్ 30న పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు తనను అనుమతించలేదని, అందుకే రాజీనామా చేశానని ప్రకటించారు. రాజా సింగ్ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ పేరుతో ఒక లేఖ విడుదలైంది. రాజా సింగ్ రాజీనామాను అధిష్టానం ఆమోదించడంతో రాజా సింగ్ దారేటు అన్న చర్చ ఇప్పుడు మొదలైంది. బీజేపీ అధిష్టానం తన రాజీనామా ఆమోదించడంపై రాజా సింగ్ స్పందించారు. 11 ఏళ్ల కిందట ఇదే రోజు బీజేపీలో చేరారని, తనను నమ్మి 3 సార్లు బీజేపీ టికెట్ ఇచ్చిందన్నారు బీజేపీ. అలాగే ఇన్ని రోజులు తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు రాజా సింగ్. తన చివరి శ్వాస వరకు హిందుత్వం, సనాతన ధర్మం, జాతీయవాదం కోసం పనిచేశానని ట్వీట్ చేశారు. మరింత తాజా సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, చెప్పండి, ఫైనల్లీ ఇప్పుడు రాజా సింగ్ రాజీనామా లేఖకు ఆమోదం కలిగినట్లు తెలుస్తుంది. అయితే వాట్స్ నెక్స్ట్? రాజా సింగ్ పొలిటికల్లీ ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? రాజా సింగ్ రాజీనామా వ్యవహారంలో గత నెల 30వ తేదీన రాజీనామా సమర్పించినప్పటి నుంచి కూడా హైకమాండ్ సీరియస్గా ఉంది. డెఫినెట్గా ఆయన రాజీనామా ఆమోదిస్తున్నట్లుగా ప్రచారం జరిగిన నేపథ్యంలో ఈరోజు రాజీనామాను ఆమోదిస్తూ బీజేపీ హైకమాండ్ ఒక లేఖను రాజా సింగ్ పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన తన స్పందనను కూడా వెంటనే ఎక్స్లో తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం అమర్నాథ్ యాత్రలో ఉన్నటువంటి రాజా సింగ్ తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి, ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు, ఏం చేయబోతున్నారు అనేది కొంత సస్పెన్స్గా మారింది చెప్పాలి. అయితే ఇప్పటికే పలుమార్లు ఆయన ఈ అంశం మీద పలు సందర్భాల్లో మాట్లాడుతూ ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రాజీనామా చేసిన తర్వాత ఆయన నేను కార్యకర్తల కోసము, హిందుత్వ సేవ కోసం మాత్రమే నిలబడ్డాను, ఎక్కడా కూడా నా స్వార్థం కానీ లేకపోతే ఇతర ఏ పదవి కోరి కానీ నేను ఈ రాజీనామా చేయలేదు. డెఫినెట్గా నేను హిందుత్వం కోసము, అదేవిధంగా సనాతన ధర్మం కోసము, సమాజ సేవ కోసం నా తుది శ్వాస వరకు నిలబడి ఉంటానని చెప్పారు. ఆ దిశగానే ప్రస్తుతం రాజీనామా చేసినటువంటి పార్టీకి మాత్రమే రాజా సింగ్ రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా లేదా అన్నది ఒక ఉత్కంఠగా అయితే మారింది. అయితే ఆయన ఇక్కడ రాజీనామా చేసేటువంటి క్రమంలోనే ఒక పార్టీకి ఒక నిర్ణయాన్ని వదిలిపెట్టి వెళ్ళారు. ఏంటంటే ఈ స్పీకర్కు మీరే లేఖ రాయండి, పార్టీ నుంచి రాజా సింగ్ని రాజీనామా ఆమోదించాం కాబట్టి డెఫినెట్గా మీరు ఒక స్పీకర్కి ఒక లేఖ రాస్తే దాన్ని ఎండార్స్ చేస్తూ నేను కూడా స్పీకర్కి వేస్తాను, తద్వారా నాకు పార్టీ ద్వారా వచ్చినటువంటి ఎమ్మెల్యే పదవి ఏదైతే ఉందో దాన్ని వదులుకునేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఆయన చెప్పారు. కానీ ఎక్కడా కూడా ఆయన స్వయంగా నేను స్పీకర్కి లేఖ రాస్తాను, పార్టీకి రాజీనామా చేశాను కాబట్టి డెఫినెట్గా నా ఎమ్మెల్యే పదవికి అనర్హుడని ఒక లేఖ రాస్తాను మాత్రం ఆయన ఎక్కడ చెప్పలేదు. ఈ నేపథ్యంలో టెక్నికల్గా ఆయన ఎమ్మెల్యేగా కొనసాగడానికి చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే పార్టీ రాజీనామా ఆమోదించిన తర్వాత ఇతను మా పార్టీ వ్యక్తి కాదు అని అక్కడ అసెంబ్లీ స్పీకర్కి చెప్పేటువంటి అవకాశం రాకపోవచ్చు. ఎందుకంటే ఈ అసెంబ్లీలో ఒకసారి సమావేశాలు జరిగే సమయంలో ఆయన సపరేట్గా కూర్చుంటారు, పార్టీతో సంబంధం లేకుండా కూర్చుంటారు. కానీ సమావేశాల్లో ఎక్కడా కూడా మాట్లాడడానికి పార్టీ తరఫున అవకాశాలు ఉండవు. కాబట్టి డెఫినెట్గా ఇక్కడ స్వయంగా రాజా సింగే వెళ్ళి తనను ఇండిపెండెంట్గా గుర్తించాలని కోరేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఏ డిబేట్లో పాల్గొనాలన్నా సరే సపరేట్ ఒక డిక్షన్ అయితే కావాల్సి ఉంటుంది. కాబట్టి ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు కావాలంటూ ఆయన స్పీకర్ని కోరేటువంటి అవకాశం ఉంది. ఆ సమయంలో ఆయన రాజీనామా ఆమోదిస్తూ బీజేపీ హైకమాండ్ ఇచ్చిన లెటర్ను స్పీకర్కి కనుక చూపిస్తే ఆ స్పీకర్ పార్టీని అడిగి తెలుసుకొని దాని ద్వారా ఆయన ఇండిపెండెంట్గా గుర్తించేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు రాజా సింగ్ వేరే పార్టీలోకి వెళ్తారన్న ఒక ప్రచారం జరుగుతుంటే ఆయన దానికి ఒక క్లియర్ ఇండికేషన్ అయితే గతంలోనే ఇచ్చారు. ఎందుకంటే ప్రస్తుతం నుండి రాష్ట్రంలో కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఈ పార్టీలన్నీ కూడా గతంలో ఎంఐఎంతో దోస్తీ చేశావు కాబట్టి నేను హిందుత్వం కోసం కట్టుబడి ఉన్నాను, డెఫినెట్గా ఆ రెండు పార్టీల జోలికి అయితే వెళ్ళేటువంటి ప్రసక్తి లేదు, కానీ హిందుత్వం కోసము, సనాతన ధర్మం కోసము, దేశ సమాజ సేవ కోసం మాత్రం కట్టుబడి ఉంటాను, అలాంటి ఒక నిర్ణయమే తీసుకుంటానంటూ కూడా ఆయన చెప్తున్న నేపథ్యంలో అమర్నాథ్ యాత్ర నుంచి రాజా సింగ్ వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ విద్యాసాగర్. ఫైట్ 5లో లాస్ట్ స్టోరీ చూద్దాం. తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్స్ పై క్రెడిట్ వార్ కొనసాగుతుంది. ఇది జాగృతి విజయం అంటున్నారు వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత. ఢిల్లీలో తమ హెచ్చరికలతోనే కాంగ్రెస్ దిగొచ్చిందంటున్నారు ఎమ్మెల్సీ కవిత. రైల్ రోకో చేస్తామనడంతో ఆర్డినెన్స్ తెచ్చారని చెప్తున్నారు ఎమ్మెల్సీ కవిత. అసలు కవితకు బీసీ రిజర్వేషన్ కి సంబంధమే లేదంటోంది అధికార కాంగ్రెస్ పార్టీ. కవిత ఏ ఉద్యమాలు చేస్తే తాము తలొగ్గామో చెప్పాలంటూ రివర్స్ కౌంటర్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇది చారిత్రక విజయం, దేశానికి రోల్ మోడల్ అంటుంది కాంగ్రెస్ పార్టీ. ఇక కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేశామంటున్నారు కాంగ్రెస్ నేతలు. కవిత చేసుకుంటున్న సంబరాలతో కాంగ్రెస్ నేతల రియాక్షన్స్ ఎలా ఉన్నాయో సార్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అభినందించాలి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అభినందించాలి, పీస్ అధ్యక్షుల్ని అభినందించి రాబో రోజుల్లో బీసీల పక్షపాతమైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యతకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న అంశాన్ని గమనించి ఈరోజు అభినందించాలని చెప్పని సాటి బీసీ సోదరులకు
బీసీ సంఘాలకు నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, కవిత ఏదో సంబరాలు జరుపుకుంటున్నది, నీకేం సంబంధం అమ్మా? మా బీసీలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు అని చెప్తా ఉన్నాం. మీ పార్టీలో మా బీసీలే లేనట్టు బీసీలకు కూడా నాయకత్వం నువ్వే వహించిన రోజు మేము గట్టిగా అపోజ్ చేసినాం. నీకే సంబంధం మా బీసీలకు సంబంధించాలి? అసలు నీ పోరాటం ఎక్కడుందో అని అడుగుతా ఉన్నా. ఈరోజు బీసీల కోసం మా బీసీ సంఘాలన్నీ ఈరోజు మా పార్టీ కాంగ్రెస్ పార్టీ 42% రాజకీయ రిజర్వేషన్ ఇస్తున్న రోజు ఈ పార్టీ ఎక్కడ మీద ఉంటుంది? 10 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా మీ నాన్న, మీ సోదరుడు, మీ వాళ్ళు బీసీలు పట్టించుకోకపోతే ఆ రోజు ఎందుకు నీ పోరాటం చేయలేమని చెప్పి అడుగుతున్నాం. ఈరోజు మా పార్టీ 42% రిజర్వేషన్ ఇస్తాను కామారెడ్డిలో ఇచ్చినటువంటి దాని ప్రకారం ఈరోజు మేము ముందుకు వెళ్తుంటే మీరేదో రంగులు పూసుకొని మీరేదో సంబరాలు జరుపుకునేటువంటి కార్యక్రమం చేయడం ఇది అవివేకమైన మాట సందర్భంగా చెబుతూ. జాగృతి విజయం అంటున్న ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కౌంటర్స్ పడుతున్నాయి. మరి ఇదే విధంగా బీజేపీ వర్షన్ ఒకసారి చూస్తే పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గోపికృష్ణ సిద్ధంగా ఉన్నారు. గోపికృష్ణ, తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్ పై ఇరు పార్టీల వాదనలు విన్నాం అండ్ కౌంటర్ అటాక్స్ కూడా చూసాం. మరి బీజేపీ వర్షన్ ఏ విధంగా ఉంది? ఈ విషయంలో బీజేపీ ఏదైనా స్టాండ్ కానీ ఏదైనా రియాక్షన్స్ కానీ కనిపిస్తున్నాయా? రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం పట్ల ఇప్పటి వరకు బీజేపీ స్పందించలేదు. దీనిపైనే ఎటువంటి స్టాండ్ తీసుకోవాలి అన్నది పార్టీలో అంతర్గతంగా ఇటు కిషన్ రెడ్డి, బండి సంజయ్, అలాగే రామచంద్రరావు, లక్ష్మణ్ వీరంతా చర్చించుకున్న తర్వాత ఇప్పటి వరకు ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు కూడా దీనిపై ఇప్పటి వరకు వారు ఎక్కడా కూడా స్పందించలేదు. ఒక పక్క క్రెడిట్ వార్ పేరుతో ఇది నా వల్లే వచ్చింది అని చెప్పి ఎమ్మెల్సీ కవిత ముఖ్యంగా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టడం, అలాగే కేంద్రాన్ని హెచ్చరించడం, రైలు రోకో చేస్తామని హెచ్చరించడంతోనే ప్రభుత్వం దిగొచ్చింది. ఢిల్లీ నుంచి వేదికగా కూడా క్యాబినెట్లో దీనిపై నిర్ణయం తీసుకోవాలని చెప్పి కవిత మాట్లాడడంతోనే ఇది బీఆర్ఎస్ ఇటు కవితకు సంబంధించి జాగృతికి సంబంధించిన విజయంగా ఇటు కవిత చెప్పుకుంటున్న పరిస్థితి. అయితే కవితకు దీనికి ఎటువంటి సంబంధం లేదు, ఇది మొదటగా పార్టీ నిర్ణయించిందే. సో పార్టీ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారమే దీనిపైన పార్టీ నిర్ణయం తీసుకుంది, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని చెప్పి కాంగ్రెస్ నేతలు ఈరోజు స్పందించడం జరిగింది. ఇటు బీజేపీ నుంచి మాత్రం ఇప్పటి వరకు ఇటు కిషన్ రెడ్డి కానీ, లేక నూతన అధ్యక్షుడు రామచంద్రరావు కానీ, లేక బీజేపీ పార్లమెంటరీ పార్టీకి సంబంధించిన నేత ఇటు లక్ష్మణ్ కానీ ఎవరు కూడా ఇప్పటి వరకు అయితే స్పందించలేదు. కొంత ఆచితూచి వ్యవహరిస్తుంది. బీసీలకు రిజర్వేషన్ల విషయంలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది. సో ముస్లింలకు కాకుండా మిగతా వారికి, ముఖ్యంగా బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందే సమయంలో సైతం ఈ విషయంపైన బీజేపీ అభ్యంతరం తెలపడం జరిగింది. సో ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం తీసుకున్న ఆర్డినెన్స్కి సంబంధించి కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఏ విధంగా దీనిపైన స్పందించాలి అన్న అంశానికి సంబంధించి బీజేపీ మల్లగులాలు పడుతున్న పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి త్వరలోనే బీజేపీ కూడా తమ స్టాండ్ ఏంటి అన్న దానికి సంబంధించి ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి కవితకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి కాంగ్రెస్ అయితే కరాఖండిగా చెప్తుంది. సో ఖచ్చితంగా మేము బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కానీ కవిత మాత్రం ఇది కేవలం రాజకీయాల్లోనే కాకుండా విద్యా ఉపాధి అవకాశాల్లో కూడా కల్పించాలన్న డిమాండ్ అయితే చేస్తున్న పరిస్థితి. తాత్కాలికంగా రైలు రోకోని నిలిపివేసినప్పటికీ కూడా ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది, దీనికి న్యాయపరమైన చిక్కులు కూడా వచ్చే అవకాశం ఉంటుందా, ఏం జరగబోతుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. బీజేపీ స్టాండ్ ఏంటనేది కూడా త్వరలో ముఖ్యంగా బీజేపీ నాయకత్వం వెల్లడించబోతోంది. థ్యాంక్ యూ గోపికృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇది వాళ్ళ 5@5